గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చాలా దెబ్బతీశాయి అని అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ఈరోజు ఇటువంటి వాతావరణంలో ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది. అన్ని రంగాల్లో ఆర్థికంగా, లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుభవమైనటువంటి పరిపాలనా దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం, ఈ 11 మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది పెన్షన్ల పంపిణీ అవనివ్వండి, లేదంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం అవనివ్వండి. అన్నిటికంటే ముఖ్యం, గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పైచీలకు ఉన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని, గ్రామాల్ని పరిపుష్టత అయినటువంటి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మేము గర్వంగా ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈ పంచాయతీలో ఈ కార్యక్రమం చేశామని చెప్పగలుగుతా ఉన్నాం. గతంలో కనీసం ఒక చిన్న రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు. అటువంటిది మీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, గతంలో బకాయిలు పడి ఏవైతే డబ్బు ఇవ్వకుండా NRESలో బకాయి పెట్టారో మళ్ళీ ఇచ్చారో ఆ డబ్బు కూడా మళ్ళీ పేమెంట్స్ అవి చేస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఆ కార్యవర్గం ద్వారా పార్టీ తాలూకా అధ్యక్షుల తాలూకా నిర్ణయం కూడా ఆ రోజు చెప్పబోతుంటాం. మరుసటి రోజు కూడా ఇక్కడే 29న రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల నుంచి కూడా మా పార్టీ పార్లమెంట్ వైజ్ ఎంపిక చేసినటువంటి కొద్ది మందితో అందరం కూడా తీసుకొని అధ్యక్షులు వారు నేరుగా వారితో మాట్లాడబోతూ ఉన్నారు. వారు అయిన తర్వాత 29 మాకు ప్రత్యేకమైనటువంటి వీర మహిళ విభాగాలు ఉన్నాయి. వారందరికీ కూడా సమయానుభవంగా ఇంకా ఇతర మా పార్టీ ముఖ్యులతో 29 మాట్లాడతారు. 30వ తేదీన మీకు అందరూ చెప్పినట్లు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చినటువంటి అశేష జనానికి వారు దిశానిర్దేశం చేసే సంభాషణ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా 1 గంట నుంచి ప్రారంభం అవుద్ది. మా అధ్యక్షుల వారు దాదాపు వారు కూడా 4-5 గంటల నుంచి ఉంటారు. వారి స్పీచ్ కూడా 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అది ప్రధానమైనటువంటి భూమిక. ఇప్పటికే రాష్ట్రం నలువైపుల నుంచి విశాఖ వైపు చూస్తూ ఉన్నారు. విశాఖ వైపు చూస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మేము అనేక కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీల ద్వారా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాట్లు పూర్తయినాయి. నిన్నటి నుంచే మాకు ఏదైతే మైదానం ఉందో ఇందిరా ప్రియదర్శిని ఆ గ్రౌండ్లో జర్మనీ ద్వారా వేసే అత్యాధునికమైనటువంటి షెడ్లు అవి నిర్మాణానికి నిన్నటి నుంచే ప్రారంభమైంది. నగరంలో సుందరీకరణ అంటే వీళ్ళు సుందరీకరణ బదులు మా జెండాలతో అలంకరణ, జనసేన పార్టీ పూర్తి ఉత్సాహంతో నిండు మనసుతో మన జనసైనికులకు ఉత్సాహంతో పని మొదలుపెట్టారు. అనుకోకుండా భగవంతుడి దయ వల్ల వర్షం వస్తున్నా మేము వర్షాన్ని లెక్క చేయకుండా మా వాళ్ళు మొదలుపెట్టారు. కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. మీరందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పూర్తి స్థాయిలో మా
ఈ కార్యక్రమాన్ని 3 రోజులు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి